హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 93వ పేజీలో ఉన్న ఈ మాసపు కథలో దెబ్బకు దెబ్బ అనే కథను చదువుదాం. ఒక రైతు ఉండేవాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి పట్టణంలో అమ్మేవాడు. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు కట్టెలు కొట్టి బండి నిండా వేసుకుని పట్టణానికి వస్తున్నాడు రైతు. ఒక వ్యాపారి ఎదురై కట్టెలు బేరం చేశాడు. ఈ కట్టెల బండి ఎంతకిస్తావని అడిగాడు. రైతు 20 రూపాయలన్నాడు. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాటమ్మా. ఆ రైతు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వాటిని తీసుకొచ్చి పట్టణంలో అమ్మి ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాట. ఒకరోజు కట్టెలు కొట్టి బండి నిండా వేసుకొని పట్టణానికి వెళ్తున్నట్ట. దారిలో ఒక వ్యాపారి ఎదురై కట్టెలని బేరం చేశాట. ఈ కట్టెల బండి ఎంతకిస్తావు అని ఆ వ్యాపారి అడిగాట. అప్పుడు ఆ రైతు 20 రూపాయలు అని అన్నట్ట. సరే, నాతో రా అన్నాడు వ్యాపారి. రైతు బండి తోలుకొని వ్యాపారి వెంట అతని ఇంటికి వెళ్ళాడు. అక్కడ కట్టెలు దించాడు. వ్యాపారి 20 రూపాయలు ఇచ్చాడు. రైతు ఖాళీ బండి తోలుకొని వెళ్ళబోతుంటే వ్యాపారి ఆపాడు. అదేంటి రైతన్నా, నా బండి తీసుకొని ఎక్కడికి పోతున్నావు? కట్టెలతో పాటు బండి కూడా కొనుక్కున్నాను కదా. ఎట్లా ఏమిటి? ఇట్లానయ్యా అంటూ వ్యాపారి వివరించాడు. ఈ కట్టెల బండికి నన్ను 20 రూపాయలు అడిగావా లేదా? ఆ వ్యాపారి 20 రూపాయలకి ఒప్పుకొని తనతో రమ్మని రైతుని పిలిచాటమ్మా. రైతు బండి తోలుకుంటూ వ్యాపారి ఇంటికెళ్ళి ఆ కట్టెలన్నీ దించాట. వ్యాపారేమో 20 రూపాయలు ఇచ్చాట. రైతు ఖాళీ బండిని తోలుకొని వెళ్ళబోతుంటే వ్యాపారి ఆపేట. అదేంటి రైతన్నా, నా బండి తీసుకొని ఎక్కడికి వెడుతున్నావు? కట్టెలతో పాటు బండి కూడా కొనుక్కున్నాను కదా అని అడిగాట. అది ఎట్లా అని రైతు అడిగాటమ్మా. అప్పుడు వ్యాపారి ఏం చెప్పాడమ్మా, ఈ కట్టెల బండి ఎంత అని అడిగినప్పుడు, ఈ కట్టెల బండికి నన్ను 20 రూపాయలు అడిగావు కదా, అవునా కాదా అని అడిగాట. అడిగాను. నీకు 20 రూపాయలు ఇచ్చానా? ఇచ్చావు. అయితే చెప్పు, ఈ బండి నాదైపోయింది కదా అంటూ వ్యాపారి బండి లాక్కున్నాడు. అమాయకుడైన రైతు తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. నేను కట్టెల బండి ఎంత అని అడిగాను కదా అని రైతుని వ్యాపారి అడిగాడు. అవును అని చెప్పి వ్యాపారి చెప్పాటమ్మా. అప్పుడు నేను నీకు 20 రూపాయలు ఇచ్చానా లేదా అని అడిగాట. అవును, మీరు ఇచ్చారు అని రైతు చెప్పాట. అప్పుడు ఈ బండి నాదైపోయింది కదా అని వ్యాపారి అతని దగ్గర నుంచి ఆ బండి కూడా లాక్కున్నట్ట. పాపం అమాయకుడైన రైతు ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్ళిపోయాట. రైతుకు ఒక కూతురు ఉంది. చాలా తెలివైన పిల్ల. తండ్రిని అడిగి కథంతా తెలుసుకుంది. వ్యాపారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు కొన్ని ఎండుకట్టెల మోపు కట్టుకొని అమ్మడానికి వ్యాపారి ఇంటికి వెళ్ళింది. ఆ రైతుకి ఒక కూతురుందిటమ్మా. ఆ అమ్మాయి చాలా తెలివైందిట. రైతుని అడిగి ఆ జరిగిన కథంతా తెలుసుకుందిట. వ్యాపారికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఆ అమ్మాయి నిర్ణయించుకుందిట. మర్నాడేం చేసిందిట, కొన్ని ఎండు కట్టెల్ని మోపు కట్టుకొని వ్యాపారి ఇంటికి అమ్మటానికి వెళ్ళిందిట. షావుకారు గారు, ఎండుకట్టెలున్నాయి, కొంటారా? ఎంత? 2 గుప్పెళ్ల ధాన్యం. వ్యాపారికి బేరం బాగా లాభసాటిగా అనిపించింది. కట్టెల మోపు తీసుకున్నాడు. ఆ అమ్మాయికి 2 గుప్పెళ్ల ధాన్యం ఇవ్వబోయాడు. ఆ అమ్మాయి ఏం చేసిందమ్మా, షావుకారి గారింటికి వెళ్ళిందిట. వెళ్ళి, నా దగ్గర కొన్ని ఎండుకట్టెలున్నాయి, మీరు కొనుక్కుంటారా అని అడిగిందిట. అప్పుడు షావుకారు ఎంత అని అడిగాట. నాకు 2 గుప్పెళ్ల ధాన్యం ఇస్తే చాలండి వీటి బదులు అని చెప్పిందిట. వెంటనే వ్యాపారి ఏమనుకున్నాడు, ఇది లాభసాటి బేరం అని అనుకున్నాడు. వెంటనే ఆ కట్టెల మోపుని తీసుకున్నట్ట. ఆ అమ్మాయికి 2 గుప్పెళ్ల ధాన్యం ఇవ్వబోయాట.
షావుకారు గారు, ధాన్యంతో పాటు మీ 2 గుప్పెళ్ళు కూడా కోసి ఇవ్వండి. ఆ మాటలు విని వ్యాపారి చకితుడయ్యాడు. అంటే అర్థమేమిటి? ఏముంది ఇందులో అర్థం కాకపోవడానికి? 2 గుప్పెళ్ల ధాన్యానికి మీరు కట్టెలు కొన్నారా లేదా? అవును. మరి ఇవ్వండి. ధాన్యంతో పాటు మీ 2 గుప్పెళ్ళు కూడా కోసి ఇవ్వండి. నేను సరిగ్గానే చెప్పానా? అమ్మ ఏమడిగిందమ్మా? షావుకారు గారు ధాన్యంతో పాటు మీ 2 గుప్పెళ్ళు కూడా కోసి ఇవ్వమని అడిగిందిట. ఆ మాటలు విని వ్యాపారి ఆశ్చర్యపోయాట. అంటే అర్థం ఏమిటి అని అడిగాట అమ్మాయిని. అప్పుడు అమ్మాయి ఏం చెప్పిందమ్మా? 2 గుప్పెళ్ల ధాన్యానికి మీరు కట్టెలు కొన్నారా లేదా అని అడిగిందిట. అప్పుడు వ్యాపారి అవును అని చెప్పాట. మరి ఇవ్వండి, ధాన్యంతో పాటు మీ 2 గుప్పెళ్ళు కూడా కోసి ఇవ్వండి, నేను సరిగ్గానే చెప్పానా లేదా అని అడిగిందిట. అదెట్లా? గట్టిగా కేకలు వేశాడు వ్యాపారి. ధాన్యంతో పాటు ఎవరైనా తమ గుప్పెళ్లను కోసి ఇస్తారా? వెంటనే ఏమడిగాడమ్మా వ్యాపారి? ఎవరన్నా ధాన్యంతో పాటు గుప్పెళ్లను కోసిస్తారా అని గట్టిగా అరిచాట. ఎందుకు ఇవ్వకూడదు అని అమ్మాయి అడిగిందిట. కానీ ఎట్లా అని వ్యాపారి అడిగాటమ్మా. అప్పుడు అమ్మాయి అందిట, మా నాన్న కట్టెలతో పాటు బండి కూడా మీకు ఇవ్వలేదా? అట్లాగే మరిచిపోయారా? ఆ మాటలు విన్న వ్యాపారి తల సిగ్గుతో వంగిపోయింది. ఆమెకు క్షమాపణ చెప్పి బండి ఇచ్చేశాడు. అప్పుడు అమ్మాయి చెప్పిందిట, మా నాన్న కట్టెలతో పాటు బండి కూడా మీకు ఇవ్వలేదా? అట్లాగే మీరు కూడా 2 గుప్పెళ్ల ధాన్యంతో పాటు గుప్పెళ్ళు కూడా ఇవ్వాలి అని అమ్మాయి చెప్పింది మాట. ఆ అమ్మాయి మాటలు విని వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నట్ట. ఆమెకు క్షమాపణలు చెప్పి బండిని కూడా ఇచ్చేశాట. చూసారా పిల్లలు, ఈ కథ ఎంత బాగుందో? ఈ కథను మరొకసారి చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.